రాష్ట్రం ఎంతో దిగజారిపోయిన పరిస్థితి. ఇదివరకు 5 సంవత్సరాల పరిపాలనలో టోటల్గా పాజిటివ్నెస్ పోయి నెగిటివ్ తప్ప ఇంకా వేరేది డిస్ట్రక్షను డిమాలిషను తప్ప వేరేది ఏమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరూ కూడా అట్లాగే పార్టీ ఎమ్మెల్యేస్ విశాఖపట్నంలో అత్యంత అద్భుతంగా మన ఇన్వెస్టర్స్ సదస్సు జరిగినప్పుడు ఎవరూ కూడా ఊహించినటువంటి రెస్పాన్స్ రావటం జరిగింది. అట్లాగే విశాఖపట్నము ఇదివరకు 50 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాల్లో కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. టోటల్ రిఫార్మేషన్ అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రము చేసుకున్న అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం, అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వలన రాష్ట్ర భవిష్యత్తు, నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తు, అట్లాగే ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. విశాఖపట్నము ఒక అద్భుతమైన ఐటీ హబ్ కింద, ఇండస్ట్రియల్ హబ్ కింద, టూరిజం హబ్ కింద, అట్లాగే స్పిరిచువల్ టూరిజం కింద కూడా తయారవుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు ఈరోజు మనకు సమస్యలన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించి విశాఖపట్నము ఒక ప్రముఖమైన నగరము, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు గూగుల్ సంస్థ ఇక్కడికి రావటం జరిగింది. అట్లాగే ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే నాడు అందరూ కూడా ప్రపంచమంతా కూడా విశాఖపట్నాన్ని దృష్టిలో పెట్టి చేయటం వలన అందరికీ కూడా విశాఖపట్నం అంటే ఒక అద్భుతమైన ప్రదేశము, ప్రకృతి అందాలు అవన్నీ కూడా విశాఖపట్నం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ముందుగా కూడా అందరూ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అంతేగాని ఏదో పుట్టినరోజు నాడు గొర్రెలని దేన్నో కోసేసి అక్కడ దాని రక్తాన్ని తోటి చేయటం అనేది అత్యంత దారుణమైన నీచమైన చర్య. ఇది మన ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పద్ధతి కాదు. అట్లాగే కేక్ కటింగ్ అంటే మనం ఎక్కడన్నా ఏదో ప్లాస్టిక్ కేక్ తోటి, ప్లాస్టిక్ స్పూన్ తోటో, లేకపోతే ప్లాస్టిక్ నైఫ్ తోటో, లేకపోతే వుడెన్ దాంతో మనం చేస్తూ ఉంటాం, అది జనరల్గా. అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి ఏదో పొడి చేస్తాము అన్నట్టు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది మంచి సంకేతం కాదు. ఇదివరకు సిద్ధమని చెప్పి ఎక్కడ చూసినా పోస్టర్లు పెట్టి ఊరంతా, దేశమంతా, బయట ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టేశారు సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి. అదేవిధంగా ఇప్పుడు కత్తులు, పెద్ద పెద్ద కత్తులతోటి ఇదెక్కడ కొత్త సాంప్రదాయాలు, ఇటువంటి మంచి పద్ధతి కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి వారికి తెలియజేసుకుంటూ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.